ఏపీలో పలు సంచలనాత్మక కేసుల్లో ఈడీ దూకుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైసీపీలో కలవరం ప్రారంభమైంది. గతంలో కేవలం రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు చేసేవి. కానీ కేంద్రం పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హఠాత్తుగా కొత్త వేగం ప్రదర్శిస్తోంది. ప్రధానంగా మద్యం కుంభకోణంలో 195 కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం అక్రమ రవాణా కేసులు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఇప్పటికీ ఆయన కుమారుడు సునీల్ కూడా అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా ఫ్రైడ్ ఇన్ఫ్రా ఖాన్ లాంటి సంస్థల చుట్టూ ఉచ్చు బిగించడం ఒక ఎత్తైతే, ఏళ్ల తరబడి మూలన పడి ఉందనుకున్న వివేకానందరెడ్డి హత్య కేసులో మనీ ట్రయల్ కోణాన్ని ఈడీ వెలికి తీస్తూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేక హత్య కేసు విచారణను సిబిఐ చేపడుతోంది. అయితే సంతృప్తికరమైన దర్యాప్తు జరగలేదు అనేది వివేక కుమార్తె సునీత వాదన. ఆమె ప్రతిసారి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. అయితే ఏం చెయ్యలేము అన్న నిస్సహాయత సిపిఐ నుంచి వచ్చింది. దీంతో ఈ కేసు క్లోజ్ అయినట్టేనని అంతా భావించారు. కానీ ఇప్పుడు తెరపైకి ఈడీ వచ్చింది. కడప ఎంపీ అవినాష్ ఇంట్లో సోదాలు చేసి నగదుతో పాటు 2 డిపాజిట్ లాకర్లను స్వాధీనం చేసుకోవడం ఈ కేసును కేవలం హత్య కేసుగానే కాక ఫైనాన్షియల్ క్రైమ్ గా మార్చేశాయి. అసలు ఏపీ కేంద్రంగా ఈడీ ఈ స్థాయి ఎందుకు వేగవంతం చేసింది? దీని వెనుక ఉన్న అసలైన సంకేతాలేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తప్పకుండా తెర వెనుక ఏదో ఒక టార్గెట్ ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా వివేక హత్య కేసులో ఈడీ ఎంట్రీతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 40 కోట్ల సుఫారీ చేతులు మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యవస్థాగతంగా సాగుతోన్న మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన సాధారణ కేసు అని తెలుస్తోంది. సిబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులోకి ఈడీ రావడం అంటే చిన్న విషయం కాదు. మరోవైపు మద్యం రవాణా టెండర్లను స్థానిక సిండికేట్లకు కట్టబెట్టిన కిలోమీటర్కు 13 అంటే ఛార్జీని 35 రూపాయలకు పెంచి వైసీపీ హయాంలో 195 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అనేది ప్రధాన ఆరోపణ. అయితే మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. ఇంకోవైపు ఈడీ ఆర్థిక లావాదేవీలతో పాటు నేరపూరిత ఆదాయం, వ్యాపార సామ్రాజ్యాల్లోకి హవాలా లావాదేవీలు, డిజిటల్ నెట్వర్క్పై దృష్టి పెడుతూ విచారణ చేపట్టింది ఈడీ. ఇలా ఏకకాలంలో 2 కేసులను ఈడీ దర్యాప్తు చేపడుతూ ఉండడం వైసీపీలో ఆందోళనకు కారణం. ఢిల్లీ పెద్దల ఆదేశాలు రాకుండా ఈడీ ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు. వైసీపీ ఆందోళనకు కారణం కూడా అదే. ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తోంది వైసీపీ. కానీ ఈడీ దూకుడు చూస్తుంటే విడిచిపెట్టేలా లేదు. చూడాలి మరేం జరుగుతుందో.